జర్నలిస్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం మట్టంపల్లి మండలంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ రోడ్లకు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో కొత్తగా వెలిసిన తారు రోడ్డుపై వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని కోరారు. ట్రాక్టర్లను తిప్పడం వలన రోడ్డు తొందరగా పాడైపోతాయని తెలిపారు. రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వ్యవసాయ శాఖ సూచనలు పాటించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఈ సీతారామయ్య, సర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అల్లీపురం, కొత్తతండ చుట్టుపక్కల ఊర్లకి ఉపయోగపడే ఈ 5.5 కిలోమీటర్ల డబుల్ రోడ్డు, డాంబర్ రోడ్డు, సింగిల్ డబుల్ రోడ్డు 12 కోట్ల రూపాయలతోని ఇది నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాము. నదిపై బ్రిడ్జ్ కట్టించినాం. ఇప్పుడు 80 కోట్లతో హుజూర్నగర్ నుంచి మట్టపల్లికి డబుల్ రోడ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మండలంలో ఉన్న సబ్ స్టేషన్లన్నీ నేనే కట్టించిన, ఈ మండలంలో ఉన్న రోడ్లన్నీ నేనే ఇచ్చిన, మరి ఈ మండలంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని నేనే కట్టించిన. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయం ఏంటంటే గవర్నమెంట్లో కొంత ఇది కట్టేయడానికి మంజూరు చేయించవచ్చు, కానీ పదే పదే చిన్న చిన్న పనులకు కూడా రైతులు ఏమీ బాధ్యతతో ఉండకుంటే ఇబ్బంది అవుతుంది. అది ఒకసారి కట్టించిన తర్వాత దాని కనీసం మినిమం దొంగతనం కాకుండా చూసుకోవాలి. మినిమం మెయింటెనెన్స్, కరెంటు బిల్లు కూడా గవర్నమెంటే కడుతుంది. మరి మినిమం మెయింటెనెన్స్ రైతులు మరి చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం బాబు, నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 40 ఎకరాలు ఉంది. నీకు 40-50 ఎకరాలు ఉంది. నువ్వు కూడా రూపాయి కట్టాలంటే ఎట్లా? ఎందుకు 50 ఎకరాలు ఉంటుంది సగరు? మీరు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచో వచ్చి కట్టినంటే దొంగతనం అయితేనో లేకపోతే ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ నిర్మాణం చేస్తున్న లిఫ్ట్లకి కొంత రైతులు కూడా బాధ్యత వహించి ఆ ఆస్తిని కాపాడుకోవాలి. అది మీ ఆస్తి, అది ప్రభుత్వం మీ డబ్బులతోనే మీకోసం కట్టింది. మీరు కూడా కొంత రెస్పాన్సిబిలిటీతో బాధ్యత కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. మరి అదేవిధంగా అది ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ మండలంలో ఎంతైంది ఎస్టిమేటు? ఓకే, ప్రయత్నం చేద్దాం. నీళ్ళు తప్పనిసరిగా మరి మీ ఉత్తమనగా 24 గంటలు 365 రోజులు మీ సేవకు, ఈ ప్రాంత అభివృద్ధికే మేము కట్టుబడి ఉన్నాము. హుజూర్నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబడాలి. హుజూర్నగర్లో కూడా మట్టంపల్లి మండలం రాష్ట్రంలోనే నెంబర్ 1 నిలబడాలని కోరుకుంటున్నా. మీ గ్రూప్ పంచాయతీ కూడా తగ్గించుకోండి. మీ ఊర్లు ప్రశాంతంగా ఉండాలి, మీరు సుఖంగా, సంతోషంగా, ఐశ్వర్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మట్టంపల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. విద్య విషయంలో, విద్యుత్ విషయంలో, రోడ్ల విషయంలో, పంట పొలాలకు నీళ్ళ విషయంలో, త్రాగునీరు విషయంలో నిరంతరం మరి ఉన్నదానికంటే మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రావడం, మీ అందరితో కలవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి నేను మనవి చేస్తూ, నేను ఎప్పుడు చెప్తుంటా, మరి మీ అందరితో చాలా దశాబ్దాలుగా ఒక అనుబంధం, ఒక సంబంధం, ఒక ఆత్మీయత ఉంది. ఎప్పుడు నేను మీకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా. సరే, గతంలో ఇచ్చినంత టైం నేను కేటాయించలేను. నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి రాష్ట్ర మంత్రిగా అది కూడా మరి కీలక శాఖల బాధ్యతగా కొంత సమయం అక్కడ కూడా కేటాయించాల్సి ఉంది. ఇక్కడ కూడా మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయడానికి, మీ అందరి బాగోగులు చూడడానికి నిరంతరం కృషి చేస్తున్న అందరినీ కలవడం ఎంతో ఆనందదాయకం,
సంతోషం, సంతృప్తి అని మనం చేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.